ఇటు తిరుగురా, హాయ్ చెప్పు. మా గోవిందమ్మ పిల్లలు చాలా వీడియోలో చూస్తున్నారు కదా. ఈరోజు సండే అన్నమాట. సండే వస్తే ఖచ్చితంగా వస్తారు. వీళ్ళ కోసమైనా నేను సండే వస్తుంటా. ఈ సండే ఏంటంటే కందులేస్తున్నాము. యాక్చువల్ గా ఇటువైపు ఒకసారి చూపినా. ఆల్రెడీ ఇటంతా కందులేసినాము. ఫస్ట్ ఇటువైపు అంతా క్లీన్ చేసింది గోవిందమ్మ. ఒక్క నిమిషం నాన్న. ఇటువైపు అంతా ఫస్ట్ క్లీన్ చేస్తే ఇక్కడ నుంచి ఆడి వరకు కందులేసినాము. కందులు మేము వాడుతున్నది వచ్చేసి ఈ బ్రాండ్. లాస్ట్ టైం కూడా ఎవరు అడిగిర్రు, ఈ బ్రాండ్ వాడుతున్నాం అనమాట. బయటనే తీసుకొచ్చినాం. ఫస్ట్ టైం కదా, ఈసారి కందులు పండినాకైతే సేవ్ చేసుకుందాం మనం. అయితే ఇంకా ఈ ఏరియా మొత్తం కూడా చెట్ల మధ్యలో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఎందుకమ్మా ఇట్లా వేస్ట్ గా ఉండనిచ్చేది, మనం కందులు వేసుకుందామని గోవిందమ్మ కందులు, మళ్ళీ ఇంకా పెసర్లు వేయాలి. తర్వాత ఇగోండి పత్తి గింజ, ఇటీరా చూపిరా కెమెరాకి. అది ఇది వచ్చేసి పత్తి, పల్లీలు వేసినాం, జొన్నలు వేసినాం, ఇంకేమేసినాం గోవిందమ్మ, మినుములేసినాం, ఉలవలేసింది, నువ్వులేసింది, ఇన్ని వేసినాం అనమాట. ఇప్పుడైతే ఈ పెద్ద చెట్ల మధ్యలో ఉన్న ప్లేస్ మొత్తం ఎడరా, పెద్ద చెట్టుకు మధ్యలో ఉన్న ప్లేస్ లో మొత్తం కందులేస్తున్నాం అనమాట. ఇక గ్యాప్ ఎంత ఉండాలన్నది గోవిందమ్మ చూసుకుంటుంది. లైన్లు కరెక్ట్ గా కొడుతుంది. ఒక్కొక్క దాంట్లోనైతే 4 వేస్తున్నాం మేము. అంటే 3 నుంచి 4 వేయాలంట. ఒకవేళ కొన్ని పోయినా కొన్ని ఉంటాయని. నాటుకున్నాక మాత్రం తీసేస్తావు కదా గోవిందమ్మ. అన్ని మొలిసినాయి అనుకోండి, ఒకటే చెట్టు నుంచి మిగతా అన్ని తీసేస్తుందంట. కొంచెము వెనకాల కొద్ది ప్లేస్ అయితే ఇటు కొద్దిగా నీడెక్కువ వచ్చే ప్లేస్ వదిలేసింది గోవిందమ్మ. ఇక మిగతా ప్లేస్ అంతా కూడా వేసినాం అనమాట. ఆల్రెడీ వేసిన కందులు కూడా మొలిసినాయి. తీసుకోరా, నువ్వెయ్యి, తీసుకో, అక్క గుడి వేసిన కందులు మొలిసినాయి, అవి చూపిస్తారండి మీకు. ఇగోండి ఇదంతా కూడా కందులు వేసినాము. ఇగో ఇదంతా కూడా కందులు వేసేసినాం ఆల్రెడీ. గొండి మొలిసినాయి కందులు. ఇదే కదరా కంది చెట్టు. ఇగోండి గోవిందమ్మ చిన్న కొడుకు కూడా చెప్తుండు ఏది కంది చెట్టు. నేనైతే కంది చెట్టు పెద్దగా అయినాక చూడటమే, బట్ ఇది ఇప్పుడే చూడటం. ఇది కందులు. ఏదిరా, అదన్నీ కందులు. ఇగోండి ఇక్కడ పల్లీలు వేసినాం. ఇగోండి పల్లీలు. ఇదంతా ఈ ఒక పెద్ద మడంతా ఆడి నుంచి ఇడికి ఇదంతా మనం ఇగోండి పల్లీలు మన ఇంట్లో వరకు కాల్చుకొని తినడానికి మన వరకు సరిపోతాయి. ఇంకోండి ఇట్లా మడి, ఈ 2 చెట్ల మధ్యని పెద్ద మడి వెనకాల వరకు ఇదంతా వేసుకున్నాం. ఏంటి పల్లీలు వేసినాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఇంకేం వేసినాము, అటు సైడ్ జొన్నలు, మినుములు, ఉలవలు అవన్నీ అటేసినాము. ఇటువైపు కూడా ఇగోండి ఈ ప్లేస్ అంతా కూడా కందులేసింది గోవిందమ్మ. ఎండ ఎక్కడెక్కడ వస్తుందో చూసుకుంది. అండ్ గోండి ఇదంతా కూడా కందులు వేసింది. గోండి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు కందులు. ఇవన్నీ కందులు వేసింది. అసలు ఏ ప్లేస్ కూడా వేస్ట్ చేయడం ఎందుకని అన్ని కందులు వేసేసింది. ఇదంతా కూడా కందులు వేసేసింది. ఇక చూడండి కలుపంతా తీస్తుంటే ఈ రాళ్ళన్నీ వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెట్టింది గోవిందమ్మ. మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. ఈ రెండిటి మధ్యలో ఇట్లా పత్తి కోసం అయితే లైన్ కొడుతుంది ఆడదాకా. చూడండి ఇదంతా పత్తి వేసుకుంటున్నాం అనమాట మేము. ఇగోండి ఇదంతా పత్తి వేసుకుంటున్నాము. ఈ పత్తికి లైన్ కొడుతుంది. ఇట్లా ఒక 3 లైన్లు వస్తాయేమో, లేకపోతే ఒక 4 లైన్లు వస్తాయేమో అంతే. అగోండి రాళ్ళు బాగా వెళ్తున్నాయి. రాళ్ళన్నీ తీసుకోవాలి. ఇది కూడా మన ఇస్తరాకులు, అన్నం తింటాం కదా, ఇస్తరాకుల చెట్టు. ఇదే ర్యాండమ్ గా మొలుస్తాయి కదా, మేమే ఉంచినాం. దేవుడికో మనకో తినడానికి అవుతాయి కదా అని. ఇప్పుడు వీటిలోనైతే పత్తి వేసుకున్నాము. ఏదో పెద్ద పంట పండిస్తున్న ఫీలింగ్ వస్తుంది మాకైతే. ఇక్కడ ఇంకో లైన్ వస్తుంది అంతే. గింజలు ఇట్లుంటాయి. ఆడ రెండు అట్లా వేస్తుంది. ఇంకోండి ఇట్లా 2 చొప్పున. ఒక్కొక్క ఫీట్ గ్యాప్ లో 2, 2, 3 అట్లా వేస్తుంది గోవిందమ్మ. 2 అయినా 3 గోవిందమ్మ. ఓకే ఓకే, దగ్గర అంటుంది గోవిందమ్మ. డౌట్ వస్తుంది. ఎరుగు కాదే, ఎరువు.
లాస్ట్ టైము చెప్పా కదా వీడియోలో మీకు, కొబ్బరి చెట్లకు సరిపోలేదని మళ్ళీ ఈసారి ఒక 10 బ్యాగులు తెచ్చుకున్నాము. ఇక అందుకని ఇప్పుడు ఈ 10 వాటికి అమ్మ ఆ తమ్ముడికి పోరా తీసుకొస్తాడు. ఇక ఆ 10 బ్యాగులు ఇప్పుడు కొబ్బరి చెట్లకు వేసేస్తున్నాము. 2 3 కిలోలు వేయాలంట. మొత్తం కొబ్బరి చెట్లకు వేసేస్తున్నాం. అరే చిన్నగా ఇద్దాం నాన్న, చిన్నగా ఉంది చెట్టు. అయితే ఈ పసుపు ఒక మడి పెట్టుకున్నాం మన ఇంటి వరకు. అన్ని వచ్చినాయి పసుపు, మంచిగా వచ్చినాయి. ఇంకా వీటికి కూడా కొద్దిగా వేస్తున్నాం. ఇట్లా కింద నుంచి అయినా ఇట్లా దగ్గరికి వేయాలి. ఇంకోండి ఇట్లా ఒక 2 గుప్పెళ్ళు అట్లా వేస్తున్నాం అనమాట. మళ్ళీ 15 రోజులకు కూడా ఒకసారి వేద్దాం. పెట్టిన ప్రతి పసుపు కొమ్ము కూడా వచ్చింది, బాగా అనిపిస్తుంది. ఇగోండి ఇదంతా ఆకుకూరలు జల్లినాం, వీటిలో కూడా జల్లుతున్నాం మన ఘనజీవామృతం. మళ్ళీ కొంచెం పెద్దగా అయినాక స్ప్రే కొట్టుకోవచ్చు. ఇదంతా ఆకుకూరలు వేసినాము, వీటిలో కూడా మనము వేసిన తర్వాత ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇట్లా చల్లుకుంటే మంచిది. చూడండి ఎంత చక్కగా ఉందో. మనం వాటర్ పెట్టినప్పుడు మొత్తం మట్టి అంతా మంచిగా గుంజుకుంటది. అసలు ఎంత హెల్తీగా వచ్చినాయి చూడండి. ఇంకోండి ఇది కూడా ఈ మళ్ళన్నిటికి. ఇదేమో పాలకూర. పైనుంచి జల్లు నాన్న, బాగా పైనుంచి జల్లాలి. ఆల్రెడీ ఇది వేసే పెట్టినాం కానీ మళ్ళా ఇంకా బలం బాగుంటదని. ఇగోండి ఇదంతా బీరతీగలకు కూడా ఒక్కొక్క గుప్పెడు వేసుకోవాలి. ఇంత బాగా కాస్తాయో, ఇంత బలం ఇస్తే చాలు, సూపర్ గా వస్తాయి. ఇగోండి ఏందన్నా తీసుకుంటా. చూడండి ఎన్ని గులాబీ పూలు వచ్చినాయో ఈసారి వర్షాకాలము. దేవుడి దయ వల్ల దసరా వరకు ఇట్లనే పూస్తే మనకి నవరాత్రులకి దుర్గమ్మ వారికి ఫుల్ పూలుగా పూలే పూలు. మొగ్గలు తెంపకు నాన్న, ఫుల్ వచ్చినాయి గులాబీలు. అసలు చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో గులాబీలు. చూస్తుంటేనే అసలు మానసిక ఆనందం అంటారు చూడండి, అట్లా నాకైతే అసలు ఎంత హ్యాపీ ఉంటుందో ఇట్లా పూలు పూస్తే. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు పూలు, చాలా బాగున్నాయి. హైబ్రిడ్ కంటే ఈ వెరైటీనే బాగా పూస్తున్నాయి. అమ్మా తెంపరా గానీ చిన్నగా తెంపునానా. ఇవ్వండి బుట్ట నిండా వచ్చేసినాయి మాకైతే గులాబీలు. ఇటు హైబ్రిడ్ కొన్ని వచ్చినాయి కానీ దీని నిండా మన నాటు వెరైటీ. మస్తు హ్యాపీ అనిపించింది. ఇగో ఇంకా ఇవి కూడా దేవుడికి అయితే ఫుల్ పూలు. దేవుడి దయ వల్ల ఇప్పుడు కాదు దసరాకు బుయ్యాలి, నాకు నవరాత్రులకు మస్తు పనికొస్తుంది. ఇది చూసిర్రా, అది చూపినానా. ఇగోండి పసుపు, బ్లాక్ పసుపు ఒకే ఒకటి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇస్తే అక్కడ పెట్టినా మంచిగా వస్తుంది. అయ్యొద్దు నాన్న, ఈ దేవుడికి పెట్టేటి అవి ఓన్లీ స్మెల్కే. ఈ వైట్ ఇది ఎంపుదాం. ఇగోండి వైట్ పూలు అయితే బాగుంటాయి దేవుడికి, అని తొందరగా ముడుచుకోపోతాయి ఇవి. పురా తీసుకురా మమ్మీ. బెండ ఇగో ఇవి చూడండి ఫుల్ బెండకాయలు వచ్చినాయి. బెండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. మొన్ననే తెంపిందంట మా గోవిందమ్మ, ఇంటికి తీసుకెళ్ళిందంట కొన్ని. అయినా సరే మస్తు వచ్చినాయి. ఇంకా ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళని తెంపకపోతే ఇక వీటి పరిస్థితి అంతే. మమ్మీని గోంగూర తెంపమనాలి. ఏదిరా మమ్మీ అంటే ఇదిరా బయటికి వెళ్ళిందా. ఇగోండి ఏనుగు దంతం బెండ ఎంత పెద్దగా అవుతాయో ఇవి. అమ్మనా చిక్కుడుకాయలు తెంపుతుందేమో. ఏనుగు దంతం బెండ బాగుంది వెరైటీ. వచ్చిందా కొమ్మ పోయింది కింది కూడా. ఇంకున్నాయిరా లోపట. ఫుల్ అసలు మన హైట్ ని మించిపోయింది చూడండి. ఇది హైట్ అసలు నీకంటే వెళ్ళిందే, నాకంటే కూడా వెళ్ళింది. ఇగోండి చిన్నవి అంటే ఓకే గాని వదిలేద్దాం గాని. ఇగోండి అసలు బెండకాయలు కనపడవు, కలిసిపోతాయి.
ఇగోండి ఇప్పుడు ఇందాక ఈడ తెంపినా మళ్ళీ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇగో లేతగా బెండకాయ కూర కంటే పులుసు పెట్టుకుంటే ఎంత బాగుంటాయి. ఇంకోండి ఇక్కడ ఇన్ని వెళ్ళినాయి, ఇంకా అక్కడ వేరే దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా తెంపుదాం. ఓవరాల్ గానైతే ఇన్ని వెళ్ళినాయి బెండకాయలు, రెడ్ బెండ గ్రీన్ అన్ని కలిపి. ఆ పెద్దది తెంపునానా, వస్తలేదా? వద్దులే నాన్న, ముదిరింది అది, విత్తనాలు అవుతుంది. ఇగోండి ఇక బీరకాయలు తెంపుదాం రండి. ఫుల్ బీరకాయలు వచ్చినాయి. ఇది బాగా ఇది అవుతుందేమో. మా ఇంట్లో అయితే రోజు బీరకాయ కూర. ఇవి పట్టుకున్నానా, అరే కింద పెట్టరా బుట్ట, ఇట్లా పెడదాం. ఇగోండి బీరకాయలే, బీరకాయ అండ్లే నాన్న, బెండకాయ అయితే అండి. బీరకాయలు తెంపుతా. అగో గోవిందమ్మ అంటే కూడా తెంపుతుంది. ఇగోండి చిన్నవి కూడా తెంపినా గోవిందమ్మ, ముదురుతుందా? కట్ చేస్తాగురా, ఇటు చూపిరా, ఇటీనానా. ఇంత మందిని గోల గోలగా తెంపుతున్నాం, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోవాలి. ఇగోండి ఇది పొడవు బీర. ఇవి ఇంకా అయితే గానీ గోవిందమ్మ ఉండి తీసుకపోమ్మ, మళ్ళా నువ్వు వచ్చరికి ముదురుతాయి అంటుంది, అందుకే అన్ని తీసుకెళ్తున్నా. ఆహా లేదు కానీ అక్కడ కృష్ణుడు వెనకాలది తెంపుదాం గోవిందమ్మ. సరే తెంపిగోండి. ఏదిరా అక్కడ పెట్టిపోనా, అది కూడా చెట్టేరా. ఇగోండి ఓవరాల్ గా ఒక 4-5 కిలోలు వచ్చినట్టున్నాయి బీరకాయలు. ఇదే ఈ బుట్టనే అట్నే పెట్టు, పండ్లు అట్నే పెట్టు. ఇగోండి బవేరియా బాసియానా గొట్టాకి ఇట్లా చక్కగా వస్తున్నాయి. ఇగోండి ఈ చెట్టుకు చూడండి ఎన్ని ఉన్నాయో, ఒక్క చెట్టుకే చాలా అంటే చాలా. ఘాటు కూడా బాగుంటుంది ఈ బ్లాక్ మిర్చి. ఈ బ్లాక్ మిర్చి కావాలనే వేసినాము, కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందని. ఇగోండి పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇన్ని వెళ్ళినాయి, అండ్ ఒక 2 నిమ్మకాయలు, ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి, తెంపుకుందాం. పచ్చిమిరపకాయలు ఇంట్లో చాలా ఉన్నాయిలే, చాలు. ఇంకా కృష్ణుడి దగ్గర చూసిర్రా మన వాటర్ లిల్లీ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. 2 వచ్చినాయి, అది తొందరగా ముడుచుకుంది, ఇది ఇంకా ఉంది. అండ్ మన బ్లూ టీ కోసం కొన్ని పూలు తెంపుకుందాం. ఇదిగోండి బ్లూ టీ ఫ్లవర్స్. ఈ చెట్టు కూడా బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది అంతే. ఇగోండి ఇవి చిట్టి కాకరకాయలు, ఇట్లనే ఫ్రై చేసుకుంటే ఆహా ఎంత టేస్ట్ ఉంటాయో, అసలు ఎంత బాగుంటాయి తెలుసా. ఈ కాకరకాయలు చాలా బాగుంటాయి. లాస్ట్ టైం అయినాయి కానీ కొంచెం ఒక పూటకు వచ్చేవరకు ఆగునన్న, ఒక్క పూట కన్నా వచ్చేవరకు ఆగుదామని తెంపలేదు. ఇప్పుడైతే కారు ఉన్నాయి. ఉందారా అక్కడ, ఇటుద్ది. ఇదిగోండి చిట్టి కాకరకాయలు మొన్ననే వేసినాం తీగ, అందుకే ఒక 6 వచ్చినాయి. ఫ్రైకి మంచిగా బాగుంటుంది. మామిడికాయ తెంపుదాం. ఇదిగోండి మామిడికాయలు, అప్పుడొకటి పప్పుకు వస్తున్నాయి. అది వద్దు నాన్న, చిన్నగా ఉంది. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంక ఈ 2 మనకు పప్పుకు సరిపోతాయి. ఇగోండి ఇదంతా వద్దు నాన్న, అట్లా అంటే రాలిపోతుంది బెట్టారా, అట్లా అనుకో రాలిపోతుంది. ఇట్లా ఉంది. అయిపోయినాయా గోవిందమ్మ నీళ్ళు? అయిపోయినాయా నీళ్ళు? ఇంకా ఉందా, మనం పోయేసరికి అయిపోతుంది లేదా. ఇగోండి ఇది వైట్ కాకరకాయలు వేసాము, ఫస్ట్ టైం అన్నమాట కట్ చేయటం. ఇప్పుడు ఇవి 2 వచ్చినాయి, ఎక్కువ రాలే. ఇక్కడ ఒకటి ఉంది కానీ, ఇగోండి ఇక్కడ ఉంది కానీ ఇది పిందనే, కొంచెం వస్తుంది అనుకుంటుంది నెక్స్ట్ టైంకి, కానీ ఒకటే అయిపోతుంది లేండి, తెంపిద్దాం ఏమని కూడా. ఇగో కాకరకాయలు అన్ని కలిపి వైట్ చిన్నవి అన్ని కలిపి పూటకైతాయి మనకి. ఇగోండి ఇది గంగవాయల కూర, అది ఇట్లా కట్ ఉంటున్నాను, ఇట్లా కట్ చేద్దాం. ఎవరో చెప్పిరు మొన్న అట్లా కట్ చేయకండి, ఇట్లా కట్ చేస్తే మళ్ళీ వస్తుందని, అందుకే ఈసారి మీరు చెప్పినట్టు ఇట్లా కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేస్తే మళ్ళీ వస్తుంది అన్నారు. మామిడికాయ తెంపినాం కాబట్టి పప్పు వేసుకుంటే 2 కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంకా మనకి ఎంత కావాలో అంతే తెంపామన్నమాట. గంగవాయల కూర కూడా. మైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది, రికార్డ్ అయింది, తర్వాత చెక్ చేసుకుంటే మైక్ ఆఫ్ ఉంది, అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా గంగవాయల కూర ఎండాకాలంలోనే ఎక్కువ వస్తుంది, ఇంకా దీని తర్వాత కూడా రాలేదు, ఇంకా హార్వెస్ట్ ఇక నెక్స్ట్ ఇయరే అనుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ గుమ్మడికాయలు అయితే ప్రతి వారం ఒక గుమ్మడికాయ తీసుకొస్తున్నానండి. గుమ్మడికాయ తప్పడము, పులుసు అట్లా చాలా హెల్దీ అనమాట. గుమ్మడికాయ ఒక తల్లిలాగా అన్నట్టుగా చెప్తారు కదా, అందుకనే గుమ్మడికాయని అయితే ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఒకటైతే తీసుకొస్తా. కొద్దిగా పులుసు పెడతా, కొద్దిగా వచ్చేసి మన ఏమంటారు లైక్ కర్రీ కూడా చేస్తా, సొరకాయ చేసినట్టు.
సో అదనమాట విషయము. ఇంకా కొద్దిగా దొండకాయలు వెళ్ళినాయి, ఆ దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసినాము. అండ్ పొలము అన్న తర్వాత చాలా అంటే చాలా పనులు ఉంటాయి. ఎవ్రీ వీక్ వెళ్ళి చూసుకుంటేనే సెట్ అవుతుంది. అండ్ నేను నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు వీడియోలో మీరు ఫామ్ ల్యాండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫామ్ ల్యాండ్ తీసుకునే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మీరు ఏంటి అని కూడా ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు చాలామంది. నిజంగా అందరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పండి, నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. నాకు కింద ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఎందుకంటే దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే వచ్చే అవకతవకలు ఏంటి, ఎవ్రీథింగ్ నేను మీకు డీటెయిల్డ్ వీడియో కావాలి అన్న వాళ్ళు కామెంట్ చేస్తే నేను తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన చామాకుల కూర అనమాట. మీకు నేను డైట్లో కూడా చూపిస్తున్నాను కదా, చామాకుల కూర, చామాకులతోటి పప్పు చాలా హెల్దీ. చామగడ్డ కంటే కూడా చామాకు చాలా హెల్దీ అనమాట. కుండీలో కూడా మనము పండించుకోవచ్చు. సో ఫైనల్గానైతే చామాకులతో మన హార్వెస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, ఇన్ని చామాకులు వచ్చినాయి. చామాకు పొట్లాలు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. బుట్ట నిండా గులాబీ పూలు వచ్చినాయి. ఇందులో గంగబాయల కూర, పచ్చిమిరపకాయలు, మామిడికాయలు, నిమ్మకాయలు, దొండకాయలు, వైట్ బెండ, వైట్ కాకర, టమాటా. ఇవి బయట చెట్టు ఉంది, ఆ చెట్టు ఇవి అనమాట నేరేడు పండ్లు. గుమ్మడికాయ, 2 రకాల బీరకాయలు, 4 రకాల బెండకాయలు, కరివేపాకు, గోంగూర అండ్ ఇగోండి చిక్కుడుకాయలు. సో ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇదే. మరో మంచి హార్వెస్ట్ తో కలుద్దాం. చెప్పండి రా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా గోవింద మా పిల్లలు.